మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలంటే మీరు బాగా ఎరుగుదురు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, అదేదో పెద్దగా చెప్పాలరా తల్లి, నా నామములో ప్రార్థిస్తారో కాదు, అక్కడ ఏమని రాసి ఉంటుంది, నా నామములో ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. నా చేతులెత్తి దీవిస్తున్నా, మీ దేవుడు మీ మధ్యలోకి దిగివచ్చును గాక. గగనమును చీల్చుకొని దేవుడు మన మధ్యలోకి దిగివచ్చును గాక, మన కుటుంబాల్లోనికి దిగివచ్చును గాక. లైవ్ చూస్తున్న ప్రజలారా, ఏ దేశంలో ఉండి మీరు లైవ్ చూస్తున్నారో దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. మీ ఇంట్లో మీ భార్యాభర్తల మనసు కలిస్తే, మీరు ఐక్యంగా బ్రతకగలిగితే, మీరు వెళ్తున్న సంఘాలలో సేవకులతో మీ మనసు కలిసి ఐక్యంగా బ్రతకటం ప్రారంభిస్తే, ఐక్యత ఉన్న చోటకి దేవుడు దిగి వస్తాడు. దేవుడు దిగి వస్తాడు. దేవుడే దిగి వచ్చాడు అనుకో. నా బైబిల్ ఇచ్చే మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరవటం ప్రారంభిస్తారు. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఏంటి? ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000. ఎవరురా లెక్కలు వచ్చిన మనిషే? మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఏంటి? ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 2,000 మందిని తరుముతారు. బిబిలికల్ క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిస్తే 10,000 మందిని తరిమే శక్తివంతులుగా వాళ్ళు మార్చబడతారు. ఆ రెండో వాడు ఎవరో తెలుసా? నువ్వు ఒక్కడివి. భర్త మనసుతో నీ మనసు కలుస్తుంది, భార్య మనసుతో నీ మనసు కలుస్తుంది, తల్లిదండ్రుల మనసుతో నీ మనసు కలుస్తుంది, సేవకుల మనసుతో నీ మనసు కలుస్తుంది, తోటి విశ్వాసులతో నీ మనసు కలుస్తుంది. అలాంటి ఒక్కడుంటే ఆ చోటకి దేవుడు దిగొస్తాడు. దేవుడు దిగొచ్చాడా, నీ లోపల శక్తి 10 అంతలు రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. 10 అంతలు రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. నిజమా? ఐక్యత ఉన్న చోటకి దేవుడు దిగొస్తాడా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నాతో కలిసి చెప్పండి. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆగండి, ఇక్కడ నా వైపు చూడండి. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట ఎక్కడ కూడి ఉన్నారు? మేడగది మీద. ఆ మేడగది మీద అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు ఆ స్థలానికి ఎవరు దిగి వచ్చారు? కొంచెం గట్టిగా. ఆ కూడి ఉన్న స్థలంలో ఎలాంటి స్థితిలో కూడి ఉన్నారు? అక్కడ రాసి ఉంటుంది, వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏ మనస్సుతో? కొంచెం గట్టిగా. నేను ఎప్పుడు చెప్తా, నా వైపు చూడండి. ఏ మనసుతో? ఏక మనస్సుతో 120 మంది మేడగది మీద ఉన్నారు. శరీరాలు లెక్కేస్తే 120, మనసు మాత్రం ఒక్కటే. మనసు మాత్రం పరలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేక అక్కడికి దిగొచ్చాడు. ఆత్మదేవుడు ఎప్పుడైతే దిగొచ్చాడో అద్భుతం. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారని రాస్తుంది కదా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి దిగొచ్చాడో ఒకేసారి క్రైస్తవ్యం ఉన్న పాటున 120 దేశాలకు విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు. పేతురు వల వేశాడు, 3,000 మంది రక్షించబడ్డారు. తర్వాత వల వేశాడు, 5,000 మంది రక్షించబడ్డారు. సువార్త ప్రకటిస్తే చాలు వేలు ఒకేసారి 120 దేశాలకు దేవుని రాజ్యం విస్తరించింది. ఎందుకో తెలుసా? ఆ 120 మంది మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. ఎట్లా సంఘం కానీ కుటుంబం కానీ కలిసి ఉండాలి? పౌలు గారు రోమాపత్రికలో మాట్లాడుతూ, శరీరంలో అవయవాలు అనేకమై ఉన్నట్లుగా మనం అనేక అవయవాలమై ఉన్న ఒక్క శరీరమై ఉన్నాము అంటాడు. చూడండి ఆ మాట 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. రైట్, నాతో కలిసి చెప్పండి. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, మనమందరం ఎన్ని శరీరాలు? ఒక్క శరీరముగా ఉండి అనేక అవయవములై ఉన్నాము అంటాడు. హల్లెలూయా.
ఇక నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఒకే శరీరము, అనేక కుటుంబం ఉంది, 10 మంది ఉన్నారు. శరీరం ఒక్కటే, అవయవాలు అనేకం. సంఘం ఉంది, శరీరం ఒక్కటే, అవయవాలు అనేకం. కన్నే శరీరం అంతా కాదు, చెవే శరీరం అంతా కాదు. ఒక శరీరం అనేక అవయవాల సమ్మేళనం ఎలాగో సంఘం కూడా అనేక మంది విశ్వాసుల సమ్మేళనం. ఈ శరీరానికి ఉన్న ధర్మం ఏంటో తెలుసా? ఒక అవయవం మరొక అవయవం కొరకు బ్రతుకుతుంది, మరొక అవయవం కొరకు పనిచేస్తుంది. భార్య, నీవెవరి కొరకు? నీ భర్త కొరకు. ఓ భర్త, నీవెవరి కొరకు? నీ భార్య కొరకు. తల్లిదండ్రులారా, మీరు ఎవరి కొరకు? మీ పిల్లల కొరకు. సంఘస్థులారా, మీరు ఎవరి కొరకు? సంఘం కొరకు. సేవకులారా, మీరెవరి కొరకు? సంఘానికి వచ్చే విశ్వాసుల కొరకు. ఒక అవయవము ఇంకొక అవయవం కొరకు పనిచేస్తుంది. ఏ అవయవం తన కొరకు తాను బ్రతకదు, మరొక అవయవం కొరకు పనిచేస్తుంది. కుడి చేయి ఉంది, కుడి చేయి తనకు తాను స్నానం చేయించుకుంటుందా? కుడి చేయి ఎడం చేతికి స్నానం చేస్తుందా? ఏమంత సీరియస్గా చూస్తున్నారండి? ఒకసారి ట్రై చేయండి. ఈ కుడి చేయి అనుకోండి, చూద్దాం. ఇక ఎట్లా అనుకుంటా ఉంటే నరసాపూర్ అడవులకి వెళ్ళినప్పుడు కనపడుతుంది ఒకటి. ఏ చెప్పండి? కోతి. ఈ చెయ్యి తనకు తన స్నానం చేయించుకోదాం. ఈ కుడి చేయి ఎడం చేయి కొరకు, ఎడం చేయి కుడి చేయి కొరకు. ఓ భార్య, తల్లి, నువ్వు కుడి చేయి అయితే ఈ కుడి చేయి అనే భార్య భర్త కొరకు, ఈ ఎడం చేయి అనే భర్త కుడి చేయిగా పిలువబడుతున్న భార్య కొరకు. తల్లిదండ్రులారా, మీరు మీ కొరకు కాదు, మీ పిల్లల కొరకు. విశ్వాసులారా, మీరు మీ కొరకు కాదు, మీరు సంఘం కొరకు. సేవకులారా, మీరు మీ కొరకు కాదు, విశ్వాసుల కొరకు ఒకరికొకరు బ్రతికేటట్లుగా ఉందుముగాక. ఈ అవయవాలు ఒకదాని కోసం ఒకటి బ్రతికేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి అనుకోండి. ఇప్పుడు వాడు మంచి ఆకలితో వచ్చాడు, ఆవురావురమంట అన్నం తింటున్నాడు. ఈ అన్నం నవిలే పరంపరలో గమనించండి, ఈ ఏమంటారు దీన్ని, ఈ దవడని ఆ స్పీడ్గా తినే పరంపరలో కొరికాడు. మాంసం ముక్క దొరకలేదనో, అదే మాంసం ముక్క అనుకోనో దవడను కొరికాడు. దవడ ఎప్పుడైనా, ఎరా 32 పళ్ళారా, నన్ను కొరుకుతారా, ఆగని మీ పని చెప్తానని దవడని పళ్ళు కొరికినందుకు చెప్పు తీసుకొని ఎవడైనా దంతాలను పెటాపెట కొట్టుకుంటాడా? కొట్టుకోవడం. ఈ శరీరానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? ఒక అవయవపు బలహీనతను మరొక అవయవం భరిస్తుంది. హల్లెలూయా. పెద్దగా చెప్దాం, హల్లెలూయా. ఎట్లా ఉంటాయో చూడండి. మనిషి నడుచుకుంటా వెళ్తున్నాడు, ముళ్ళు కస్సమని గుచ్చుకొని, ముళ్ళు గుచ్చుకోవటంతో నోరు, వీడికి ఒకసారి అట్ట గుచ్చుకుంటే కానీ వీడు ఒక్క మాట వింటాడా? చూసుకొని నడవాలని తెలియదా అని కౌంటర్ అయ్యేదాం. వాడు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ముళ్ళు గుచ్చుకోవటంతో నోరేమంటుంది? అమ్మ అందా, ఒకేసారి అబ్బా అంటుంది. కళ్ళు ఏం చేస్తాయి? బిడ్డలారా, కుటుంబంలో ఎప్పుడైనా ఎవరైనా నొప్పితో వస్తే, భర్త వ్యాపారంలో నష్టపోయాడు, వెంటనే సెటైర్ వేయకు, నేను చెప్పిన మాట ఏం లేదు కాబట్టి నీకన్నా, నేను అప్పుడే చెప్పా నష్టం వస్తుందని. మరి అక్క ప్రవక్త మరి వింటారు, నేను అప్పుడే చెప్పా, నా మాట వినవక ఒక్క మాట కూడా అంతా ఒంటెద్దు పోకడని ఇది. గమనించండి, కాలుకు ముళ్ళు గుచ్చుకొని అల్లాడుతూ ఉంటే నీ వేసే సెటైర్ ఉందే, ఈ నొప్పి కంటే ఆ నొప్పి ఎక్కువైపోద్ది. వింటున్నారా? ప్రతి కష్టంలో శరీరంలో ఉన్న ప్రతి అవయవం పాలిభాగస్తులు అవుతుంది. నోరు అబ్బా అంటుంది, కళ్ళు కన్నీళ్లు గారుస్తాయి. ఆ తర్వాత కానీ ఈ నొప్పి మానాలంటే ఆయింట్మెంట్ రాయాలి, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత కార్యక్రమం. విన్నారు ఈ మాట? మనం ఒకే శరీరములో వివిధమైన అవయవాలు. ఈ అవయవాలు ఎలా ఉండాలి? ఒకదానితో ఒకటి కలిసి బ్రతికితే. మరలా నేను అంటాను, కలిసి ఉండే చోట దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నాడా? మన దేవుడు మన పక్షాన యుద్ధం చెయ్యును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకవేళ అవయవాల మధ్యలో గొడవ జరిగిందనుకో, నేనంట అవయవాల మధ్యలో గొడవ జరిగితే ఎట్టుంటుందో సంఘాలలో గొడవలు జరిగితే అంతే ఉంటుంది.
కుటుంబాల్లో గొడవలు జరిగితే అలాగే ఉంటుంది. ఓసారి కళ్ళు సరిగా కనపట్లేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కళ్ళజోడు ఇచ్చాడట. ఆ రోజు నుంచి శుభ్రంగా కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు, కళ్ళజోడుతో తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు ఒక 2-3 సంవత్సరాలు కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఒకరోజు అద్దం ముందు నిలబడి కళ్ళజోడు తీసి ముఖం ఇట్లా దూచుకుంటూ ఉంటే ఈ ముక్కు మీద 2 మచ్చలు కనపడ్డాయి అంట. ఏ మచ్చలు? ఆ మచ్చలు కళ్ళజోడు పెట్టుకోవటాన్ని బట్టి మచ్చలు కనపడ్డాయంట. ముక్కు అందట, కళ్ళ నీకు చూపించటానికి నీ కళ్ళజోడు నా ముక్కు మీద పెడతావా? నా ముక్కు మీద నీ కళ్ళజోడు పెట్టడాన్ని బట్టి నా ముక్కు గ్లామర్ అంతా పాడైపోయింది. ఏం పాడైపోయింది? నా గ్లామర్ అంతా పాడైపోయింది. తీ కళ్ళజోడు. నీకు సూపు కావాల్సి వచ్చి నా ముక్కు అందాన్ని పాడు చేస్తావా? నా ముక్కు మీద పెడితే ఊరుకోను. ముక్కు అందట, నువ్వు కళ్ళు అన్నయ్యట, నోటి ద్వారా అన్నయ్యట. పిచ్చి మొఖమా, సూపు నాకే కాదే సర్వ శరీరానికి. ఈ చూపు లేకపోతే పాడైపోద్ది. నాకు అధిక ప్రసంగాలంటే అస్సలు ఇష్టం ఉండదు. నీ కళ్ళజోడు పెట్టడాన్ని బట్టి నా గ్లామర్ పాడైపోయింది. తీస్తావా లేదా? తీస్తే నీకే ప్రమాదం అని ముక్కుతో అంటదట. ప్రమాదం ఉంటే ఉందే, నా గ్లామర్ పాడైపోయింది, తీసేయి కళ్ళజోడు అందట. మొత్తానికి ఆ రాత్రి పండుకునేటప్పుడు కళ్ళజోడు తీసిన తర్వాత మధ్యరాత్రి ఏదో వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి లేస్తే కళ్ళు సరిగా కనపట్టలేదట. వెంటనే కళ్ళజోడు పెట్టుకొని వెళ్దామని కళ్ళజోడు కోసం ప్రయత్నం చేస్తే ముక్కందంట, స్టాప్ దేర్. అస్సలు పొరపాటు నువ్వు కళ్ళజోడు పెట్టుకోవద్దు. నువ్వు కళ్ళజోడు పెట్టుకొని ఆ బరువు అంతా నా ముక్కు మీద వేసి నాకు చెప్పండి పాడైపోయిందా? నా గ్లామర్ అంతా పాడైపోయింది. నువ్వేమైపోయినా నాకు పర్వాలా, నా ముక్కు మీద మాత్రం పెట్టొద్దు. సరే నువ్వు వద్దంటున్నావు కదా, నేను కళ్ళజోడే పెట్టుకునని ఆ సెకట్లో తచ్చాడతా దబేలుమని గోడ కొట్టుకున్నాడట. తగలటం ముక్కుందే చింతకాయ పచ్చడి అయిపోయిందట. అప్పుడు ముక్కు అంటదట, కళ్ళ అర్జెంటుగా కళ్ళజోడు పట్టుకో అంటే నెవర్, నేను పెట్టుకోను. విన్నారా? కుటుంబం కానీ సంఘం కానీ ఎంత ఐక్యంగా ఉంటుందో, కలిసి ఉండే చోట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కదిలాడటం ప్రారంభిస్తాడు. కలిసి ఉండే చోట దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. మీ అన్నగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, తమ్ముడు, నీ భార్యతో నీకు సమాధానం లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భార్యను హత్తుకో. అమ్మా, మనకి మనం ఎడంగా ఉండొద్దు. ప్రభు పిలిచి ఆ రోజు వచ్చే వరకు ఏక శరీరంగా బ్రతుకుదాం. తల్లిదండ్రులతో మీ మనసు కలవట్లేదా? తల్లిదండ్రులకు వేరుగా బ్రతకాలనుకుంటున్నారా? ఒకే సంఘంలో ఉంటూ ఒకరికొకరు ఎడంగా బ్రతుకుతున్నారా? నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మనం కలిసి బ్రతికితే, కలిసి ఉండటం మన పని, మన పక్షాన యుద్ధం చేయటం పెద్దగా కలిసి ఉండటం మన పని, మన పక్షాన యుద్ధం చేయటం దేవుని పని. నంబర్ 1, కట్టబడే చోట దేవుడు యుద్ధం చేస్తాడు. నంబర్ 2, కలిసి ఉండే చోట దేవుడు యుద్ధం చేస్తాడు. 3వ మాట, కదిలే చోట దేవుడు యుద్ధం చేస్తాడు. కదిలే చోట. చూడండి ఆ మాట మరొకసారి చదువుకుందాం. 20వ వచనం నాతో కలిసి, గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి. బాకానాదం వినబడినప్పుడు మీరు మన దగ్గరకు వచ్చారా, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. రైట్. పాత నిబంధన గ్రంథంలో బోరలు వెండి బోరలు ఉండేవి. దాన్ని హిబ్రూలో షఫేర్ అని పిలుస్తారు. ఆ తర్వాత పొట్టేలు కొమ్ముతో తయారు చేయబడిన బోరలు యూదులు వాడారు. 4 సందర్భాలలో 4 రకాలైన ధ్వనుల ద్వారా ఆ బోరలు ఊదుతూ ఉండేవాళ్ళు. నంబర్ 1, ప్రజలను సమకూర్చడానికి బోరలు ఊదేవాళ్ళు. నంబర్ 2, ప్రయాణంలో సాగిపోవటానికి ఓ రకమైన శబ్దంతో బోరలు ఊదేవాళ్ళు. నంబర్ 3, సమరానికి యుద్ధం చేయటానికి ఓ రకమైన బోరలు ఊదేవాళ్ళు. నంబర్ 4, దేవుని సన్నిధికి సమాజంగా కూడుకోవటానికి బోరలు ఊదేవాళ్ళు. 4 సందర్భాల్లో షాఫేర్ యూదులు ఊదుతారు టిల్ డేట్, ఎప్పటికీ కూడా. నంబర్ 1, సమకూర్చబడటానికి.
నంబర్ 2 సాగిపోవటానికి. నంబర్ 3 సమరం అంటే పెద్దగా యుద్ధానికి. నంబర్ 4 సన్నిధికి కూడి వచ్చటానికి, సమాజంగా కూడుకోవటానికి 4 సందర్భాలలో బోరలు ఊదేవాళ్ళు. 4 సందర్భాల్లో బోరలు ఊదేవాళ్ళు. దైవజనమా, బోరలు ఊదేటప్పుడు సమకూడండి. సమకూడేరా? యుద్ధానికి మన ప్రయాణంలో సాగిపోదాం. బోరలు ఊదినప్పుడు సాగిపోవటం ప్రారంభించారా? యుద్ధం చేద్దాం రండి, యుద్ధాన్ని ప్రారంభించారా? అయ్యా దేవుని సన్నిధిలో కూడుకుందాం రండి అని ఆహ్వానించినప్పుడు ప్రజలు ఆ బోర శబ్దం విని కూడుకోవటానికి వచ్చారా? కదిలే స్థలాలలో దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. మీతో ఒక మాట అంట. పాత నిబంధనలో బోర ధ్వని ద్వారా ప్రజలతో మాట్లాడేవాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అగైన్ దైవ సేవకులను మరుగుపరిచి దైవ సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అవును, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడటం బోర ఊదటం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బోర ఊదుతాడు. దైవ సేవకులను బోరగా వాడుకొని దైవ సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు దేవుడు బోర ఊదినప్పుడు అంటాడు, తమ్ముడు నువ్వు బ్రతుకుతున్న స్థలం త్రాగుబోతు స్థలం విడిచిపెట్టిరా. నువ్వు బ్రతుకుతున్న స్థలం వివాదాలతో కూడుకున్న స్థలం విడిచిపెట్టిరా. నువ్వు బ్రతుకుతున్న అనుభవాలు దేవునికి ఆయాస్కరమైన అనుభవాలు విడిచిపెట్టిరా అని దేవుడు బోర ఊదినప్పుడు ఎవరైతే దేవుని స్వరం విని వెంటనే కదలటం ప్రారంభిస్తారో కదిలే వ్యక్తుల పక్షాన దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అబ్రహాము సంతాన పక్షాన దేవుడు యుద్ధం చేయటానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని స్వరం విన్నాడంటే చాలు కదులుతూ ఉండేవాడు. అబ్రహమా, మెసొపొతామియాని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి బయలుదేరు. చెప్పిన వెంటనే కదిలాడు. అబ్రహమా, 99 సంవత్సరాల వయసులో సున్నతి చేయించుకో అన్నాడు. బైబిల్లో రాయబడిన మాట, దేవుడు తనతో మాట్లాడిన ఆ దినమందే సున్నతి చేయించుకున్నాడు. రైట్. ఆల్మోస్ట్ 13 సంవత్సరాలకు పైగా హాగరుతో కాపురం చేశాడు. వాళ్ళ కాపురం మూలంగా ఒక కొడుకు పుట్టాడు. ఏం పేరు? దేవుడు అబ్రహాముతో వచ్చి అంటాడు, అబ్రహమా, దాసి కుమారుణ్ణి నీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు. బోరధ్వని దేవుడు వినిపించాడు. అయ్యా 13 సంవత్సరాల బంధం అయ్యా, నా భార్యగా చూసుకున్నానయ్యా, మా జ్ఞాపకంగా ఒక కొడుకు పుట్టాడయ్యా, ఎట్లా నేను విడిచిపెట్టగలను? ఎలా నేను విడిచిపెట్టగలను? హాగరుతో నా ప్రాణం, హాగరుతో కాకపోయినా ఇస్మాయిలుతో నా ప్రాణం పెనవేయబడింది, ఎలా విడిచిపెట్టగలనయ్యా అని ఎదురు మాట మాట్లాడకుండా బోరధ్వని విన్న వెంటనే 13 సంవత్సరాల బంధాన్ని తెంచుకోవటానికి సిద్ధపడ్డాడు. గనుక అబ్రహాము పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. అబ్రహాము సంతాన పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. అయ్యా ఒకసారి నా వైపు చూడండి. ఒకవేళ నీకున్న కొన్ని దురలవాట్లు, ఆ సిగరెట్ల అలవాటు గడిచిన 15 సంవత్సరాలు బట్టి ఉందేమో, మానలేకపోతున్నానయ్యా. 10 సంవత్సరాల నుంచి ఆ తాగుడు వ్యసనం నీకుందేమో, మానలేకపోతున్నానయ్యా. నా మాట అర్థమవుతుందా? గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఎవరితోనో అక్రమంగా బ్రతుకుతున్నావేమో, అక్రమ సంబంధాల్లో మునిగి తేలిన అనుభవం నీకుందేమో. అది 20 సంవత్సరాల బంధమో, 15 సంవత్సరాల బంధమో, 10 సంవత్సరాల బంధమో, నా దేవుడు అంటాడు, ఈరోజు నేను నీతో మాట్లాడుతూ ఉండగా ఆ బంధాన్ని నువ్వు తెంచుకోగలిగితే, ఆ వ్యసనం నుంచి నువ్వు విడుదల పొందగలిగితే, నీతో మాట్లాడుతున్నప్పుడే ఎవరిని పెట్టలేరా? మీలో ఎవరైనా సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ వీడియోస్కి ఎడిక్ట్ అయిపోయారా? బానిసలైపోయారా? మానసిక వ్యభిచారులుగా, ఆధ్యాత్మిక వ్యభిచారులుగా ఆధ్యాత్మిక జీవితంలో మిగిలిపోయారా? అలవాటు 3 నెలలు బట్టి ఉందో, 3 సంవత్సరాలు బట్టి ఉందో నాకు తెలియదు. ఈరోజు నా ప్రభు అంటాడు, దానితో ఉన్న అపవిత్రపు బంధం ఈరోజు నువ్వు తెంచుకోగలిగితే, అపవిత్రపు బానిసత్వాన్ని తెంచుకొని నీ కొరకు నేను బ్రతుకుతానయ్యని నువ్వు దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, మన దేవుడు మన పక్షమున యుద్ధం చేయటం ప్రారంభించును కాక. గట్టిగా చెప్దాం ఆమేన్. దైవ స్వరం విన్నప్పుడు కదలాలి. అవును, దైవజనుణ్ణి దేవుడు బోరగా వాడుకొని చాలాసార్లు పాత రోజుల్లో
మనం ప్రార్థన చేసేటప్పుడు వాక్యానికి ముందు ఇలా ప్రార్థన చేసేవాళ్ళు, దేవా మీ సేవకుణ్ణి అనండి, తర్వాత మాట మీ సేవకుణ్ణి బోరగా వాడుకోండి అయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళం కదా. మీ సేవకుణ్ణి సిలువ చాటును మరుగుపరిచి బోరగా వాడుకోండి అయ్యా. అవును, బోర లాంటి ఈ సేవకుడు ప్రకటన చేస్తాడు, సమాజంగా కూడుకుందాం రండి, మాసాంతర కోటలో కూడుకుందాం రండి, రేపు 21 రోజులు ఉపవాస ప్రార్థన రాబోతుంది రండి, మాసం ఆల్ నైట్ ప్రేయర్ జరగబోతుంది రండి, శనివారం ఉపవాస ప్రార్థన జరగబోతుంది రండి. సమాజాన్ని సమకూర్చడానికి బోర ఊదినప్పుడు ఇశ్రాయేలీలు అప్పుడు వంట చేస్తున్న వాళ్ళు కూడా బోరధ్వని వినటంతో ఏం చేయాలి? ఇప్పుడే కదా వంట స్టార్ట్ చేసింది, ఇప్పుడే కదా భోజనం చేద్దామని ప్లేట్లో అన్నం పెట్టుకుంది, అన్నం తిన్న తర్వాత బయలుదేరదాంలే అనుకోవటానికి వీల్లేదు. మేఘం లేస్తే ఇశ్రాయేలీలు లేచారు, మేఘం సాగితే ఇప్పుడు భోజనం చేస్తూ ఉన్నాడు మనోడు, తినబోదామని ముద్ద నోట్లో పెట్టుకోబోయాడు, మేఘం లేచి సాగిపోతుంది. ఏం చేయాలి ఇశ్రాయేలీయుడు? ప్లేట్ ఎట్లాగే పట్టుకోవాలా? ప్లేట్లో పెట్టుకుంది ఇప్పుడేగా, ఆయనకు తొందర అయితే మాకు తొందర ఉంటుందా ఏంటి? పోతే ఆయన నేను ఎక్కడే ఉంటాను అని అనుకోవడానికి వీల్లేదు. మేఘం లేస్తే, మేఘం సాగితే, మేఘం ఆగితే వీళ్ళ ఆలోచన అంటూ ఏమీ లేదు. మేఘం యొక్క నడిపింపుకు వాళ్ళు అప్పగించుకోవాలి. భయంకరమైన పోరాటం. యెహోషాపాతు బోరధ్వని వినిపించాడు, భయంకరమైన శత్రువులు మన చుట్టూతో ఉన్నారు, రేపు పలానా చోట మనమందరం ఉపవసించి ప్రార్థన చేద్దాం రండి. బోరధ్వని వినిపించాడు యాజకుడి ద్వారా. ఏం జరిగిందో చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి, యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిన నిలవబడిరి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. అందరూ నా వైపు, అందరం చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఇక నా వైపు చూడండి. యెహోషాపాతు ఆ రాజ్యంలో ఎదురయ్యే యుద్ధాలను బట్టి దేశంలో బోర ఊదాడు. ఏమని? ఉపవసించి ప్రార్థన చేద్దాం రండి అనే బోర ఊదాడు. ఆ బోర వినటంతో బైబిల్లో రాయబడిన మాట, యోధా వారందరూ, అందరా కొందరా అంటే యోధా వారందరూ అంటే పురుషులను లెక్కించాడు ఇక్కడ, రైట్. యోధా వారందరూ తమ శిశువులతోనూ తమ భార్యలతోనూ తన పిల్లలతోనూ యెహోవా సన్నిధికి ఉపవాసంతో వచ్చారట. ఎవరెవరు వచ్చారు చెప్పండి? యోధావారు వచ్చారు, శిశువులు వచ్చారు, భార్యలు వచ్చారు, పిల్లలు వచ్చారు. ఎందుకు పిల్లల్ని, భార్యల్ని, శిశువుల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చారు తెలుసా? బోరధ్వని దేవుడు వినిపించిన తర్వాత మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, దేవుడు మా ప్రార్థన వింటాడు. ఒకవేళ మా ప్రార్థన దాటేస్తే మా భార్యల ప్రార్థన వింటాడు, ఒకవేళ మా భార్యల ప్రార్థన దాటేస్తే పిల్లల ప్రార్థన వింటాడు, ఒకవేళ పిల్లల ప్రార్థన దాటేసిన ఈ పసికందుల ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. ఈ పసికందులు మొరపెట్టే మొర తప్పకుండా ఆలకిస్తాడని అందరూ సమాజంగా కూడుకొని దేవుని సన్నిధికి వచ్చారు. ఎప్పుడైతే బోరధ్వని విని సమకూర్చబడి ఉపవసించి ప్రార్థన చేస్తున్నారో అప్పుడు ప్రవక్త లేచి అంటాడు, యోధావారులారా, యెరూషలేము కాపస్తులారా, శత్రువులకు మీరు భయపడకండి, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే మన పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాతో కలిసి చెప్పండి, యోధావారులారా, యెరూషలేము కాపస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును, దేవుడే జరిగించును. ఈ వాక్యం వింటున్న అయ్యలారా నా వైపు చూడండి. గొప్ప యుద్ధాలు నీ చుట్టూతో ఉన్నాయా? గొప్ప గొప్ప సమస్యలు నీ ఇంటి చుట్టూతో ఉన్నాయా? మీతో అంట
ప్రతి అరుణోదయపు దినం లేచి ప్రార్థన చేసుకోవటం ప్రారంభించండి. బోరొద్దుకోండి. రే నాయనా, మీరు డ్యూటీకి వెళ్ళిన సాయంత్రం 7 ఇంటికి వచ్చేసేయండి. సాయంత్రం 7 నుంచి 7:30 వరకు, 7:30 నుంచి 8 వరకు కుటుంబ ప్రార్థన చేసుకుందాం. ప్రతి రాత్రి కుటుంబంగా దేవుని సన్నిధిలో మనం కనపడదాం. కుటుంబంగా దేవుని సన్నిధిలో మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కనపరుచుకుందాం. బోరవద్దండి, సమకూడండి. ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఎన్ని గొప్ప యుద్ధాలు మీ చుట్టూతో ఉన్న యుద్ధం మీరు కాదు, దేవుడే మీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభించును గాక. ఆ మాట చూపించుతాడు. ఏమంటాడు? యుద్ధము మీరు కాదు, యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరు జరిగిస్తారు? యుద్ధం మీరు కాదు. ఇంకోసారి చెప్పండి. ఈ వాక్యం వింటున్న మీలో మీ ఎదుటున్న పోరాటాలను చూసి భయపడకండి. మీ ఎదుటున్న సమస్యలను చూసి భయపడకండి. ఒకవేళ ఆ సమస్యలు మీ శక్తికి మించినవైనా, మీ సామర్థ్యానికి మించినవైనా, మీ జ్ఞానానికి మించినవైనా, మీ బలానికి మించినవైనా, మీకున్న ఆర్థిక వనరులకు మించినవైనా, మీ చుట్టూ ఆవరించిన సైన్యం ఎంత బలమైనదైనా, ఎంత భయంకరమైనదైనా, యుద్ధం నీవు కాదు, నీ దేవుడే నీ పక్షాన యుద్ధం జరిగిస్తాడు. మన దేవుడు మరోసారి, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. మన పక్షాన యుద్ధం చేయనట్లుగా నంబర్ 1 కట్టబడదాం. నంబర్ 2 కలిసి బ్రతుకుదాం. నంబర్ 3 దేవుని వాక్యానికి స్పందించి కదిలేవారిగా మనం జీవించుదాం. కదలటం మన పని, యుద్ధం చేయటం దేవుని పని. ఇప్పుడు కట్టేటప్పుడు ఏమన్నాడు? యుద్ధం మనం కాదు, దేవుడే చేస్తాడు, దీన్ని కడదామన్నాడు. వాళ్ళ పక్షాన యుద్ధం చేసిన దేవుడు ఆ గోడ కట్టబడే విషయంలో వీళ్ళు సఫలమయ్యారా విఫలమయ్యారా ఈ ఒక్క మాట చదువుకొని ఇక ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు. అందరూ పెద్దగా చెప్పండి. ఈ ప్రకారముగా ఏలూలు మాసము, ఏలూరు కాదు, ఏలూరు కాదు, అందరూ పెద్దగా చెప్పండి. ఏలూరు కాదు రే తమ్ముడా, ఏలూరు కాదు, పెద్దగా చెప్పండి. ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయెను. ఏం ప్రారంభించారు? ప్రాకారం కట్టడం ప్రారంభించారు. ప్రారంభించిన పని మధ్యలో ఆగిపోయిందా? సంపూర్తి అయిపోయిందా? సమాప్తమాయను. ఎన్ని రోజుల్లో? 52 రోజుల్లో గోడ కట్టడం సమాప్తమైంది. ఇప్పుడు గోడ కట్టడం సమాప్తం అవటానికి ఇది నెహెమ్యా వలన జరిగిందా, యూదుల వలన జరిగిందా, యాజకుల వలన జరిగిందా, అధిపతుల వలన జరిగిందా, ఎవరి వలన జరిగిందా అంటే ఇది మనుషుల వలన జరిగింది కాదు, దేవుని వలన జరిగింది. అదే 16వ వచనంలో అంటాడు. అందరూ అనండి. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు ఏం చూశారు? నమ్మండి, నీ ఇంట్లో దేవుడు జరిగించబోయే అద్భుత కార్యాన్ని అన్ని జనులు చూడబోతున్నారు. నీ పిల్లల జీవితాల్లో దేవుడు జరిగించబోయే కార్యాన్ని అన్ని జనులు చూడబోతున్నారు. ఎవడెవడు నిన్ను చూసి ఎగతాళి చేశాడో, ఎగతాళిగా మాట్లాడాడో, నీ కుటుంబాన్ని అవహేళన చేశాడో, క్రైస్తవ్యాన్ని ఎగతాళి చేస్తూ ఎవడెవడైతే ఎగతాళి చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడాడో, ఆ అవహేళన చేసిన వాడే నీ ఇంటిలో దేవుడు జరిగించబోయే అద్భుత కార్యాన్ని వారు కన్నులారా చూచుదురుగాక. అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహు అధైర్యపడిరి. ఎందుకు? అక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడు. పెద్దగా చెప్పండి. ఏలయనగా ఈ పని మా వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఎవరి వలన జరిగిందని తెలుసుకున్నారు? ఈ పని నమ్మండి,
నీ ఇంటిలో జరగబోయే కార్యాన్ని అన్య ప్రజలు చూసి ఇది మనుషుల ప్రయత్నం వలన జరిగింది కాదు, వారి దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు, వారి దేవుడే వారి పక్షాన తన బాహువును చాపాడు, వారి దేవుడే వాళ్ళ కుటుంబాన్ని నిలవబెట్టాడని నీ చుట్టూతో ఉన్న అన్య ప్రజలు నీ ఇంటిలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగ స్థలములో దేవుడు జరిగించబోయే భేకర కార్యాన్ని చూసి ఇక మనం కాదు అన్యజనులే మాట్లాడుకొందురుగాక. వారి దేవుని వలన ఈ కార్యం జరిగింది, వారి దేవుడే వారి ఇంట్లో ఈ పని చేశాడు. ముగిస్తున్న నా వైపు చూడండి. గోడ కట్టే పని ప్రారంభంలో ఆగిపోయిందా, మధ్యలో ఆగిపోయిందా, సమాప్తమైందా? యేసయ్య కొరకు బ్రతుకుతానని యేసయ్య దగ్గరికి వచ్చావు కదా, నీ పరుగు పరలోకం చేరే వరకు చెయ్యి పట్టుకుని దేవుడు నిన్ను నడిపిస్తాడు. మధ్యలో ఆపడో. యుద్ధము యెహోవాదే, ఆయనే మన పక్షాన యుద్ధం చెయ్యునుగా.